ఎస్, ఇదొక ఇంపార్టెంట్ న్యూస్. రంగంలోకి నందకుమార్. మలుపు తిరగనున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. మరోసారి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధం. నా ఫోన్ ట్యాప్ చేసి ఆడియోలు లీక్ చేశారు. కేసీఆర్ స్వయంగా మీడియాకి వినిపించారు. సూత్రధారులు ఎవరన్నది తెలిసిన చర్యలేవి. ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్ అంటూ కూడా చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఇది మోయినాబాద్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వ్యవహారం మనందరం కూడా చూసినాం కదా. సో అప్పుడు బీజేపీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారనేటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఎవరు ఈ నందకుమార్ కూడా ఆ వ్యవహారంలో అక్కడ ఉన్నాడు, ఆ పరిసర ప్రాంతాల్లో. సో అప్పుడు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళతోటి బీజేపీ సంబంధించిన నాయకులతోటి కొంత చర్చలు జరిగాయని చెప్పేసి అంటారు కదా. దానికి సంబంధించిన ఆడియోలు కూడా బయట పెట్టారు. సో అసలు ఎట్లా బయట పెట్టారు, అసలు వాళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ అయినాయి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయిన విషయం కేసీఆర్కి ఎట్లా తెలుసు? కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టకముందు టీవీస్ ఎట్లా వస్తాయి వాయిస్లు? సో ఇదంతా మనం గమనించాలి కదా. ఒకసారి నిశ్చితంగా గమనిస్తే చాలా విషయాలు కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం ఒకసారి నందకుమార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి మనం. సో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలన మలుపు తిరగనుందా? ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ మరోసారి ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందుకొస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఈ వ్యవహారంలో తన ఫోన్ను అక్రమంగా ట్యాప్ చేశారని స్పష్టమైన అప్పటి బీఆర్ఎస్ పెద్దల కనుసనలోనే సో మొత్తానికైతే ఇది జరిగిందని తేలిన అన్ని ఆధారాలతో ఇంతకు ముందే ఫిర్యాదు చేసిన బాధ్యతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నందకుమార్ ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే విచారణ పేరుతో టైం పాస్ చేసినట్టుగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే ఇది 2022లో జరిగినటువంటి సంఘటన. ఈ నెల 5న ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరుగా నేపథ్యంలో మరోసారి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 2022 అక్టోబర్ 20న సైబరాబాద్ పోలీసులు మొయినాబాద్లోని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్లో సో ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, హైదరాబాద్ చెందిన నందకుమార్, తిరుపతి చెందిన సింహాజీ స్వామిలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తరఫున ఈ ముగ్గురు కలిసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అప్పటి ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేఖా కాంతారావులను కొనడానికి ప్రయత్నించినట్టు వారిపై కేసులు పెట్టారు. బీజేపీ చేరితే ఒక్కొక్కరికి 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టినట్టుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం సీక్రెట్ కెమెరాలతో ఫామ్ హౌస్లో జరిగిన మొత్తాన్ని రికార్డ్ చేశారు. దీనిపై అప్పట్లో బీఆర్ఎస్ నాయకులు రచరచ చేశారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో బీజేపీ ప్రభుత్వం తమ ప్రభుత్వం కూల్చేందుకు కుట్రలు చేసినట్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సో నందకుమార్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సింహాజీ స్వామితో మాట్లాడిన 2 ఆడియో టేపులను కూడా వినిపించారు. పిక్చర్ అభి బాకీ హై, ఏతో ట్రైలర్ హై అంటూ పలువురు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కి ఎలా అందాయి ఆ యొక్క ఆడియోలు, కేసీఆర్కి ఎలా వచ్చాయి, ఎవరు ట్యాప్ చేశారు వాళ్ళ ఫోన్లను? సో ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ నందకుమార్ మాట్లాడిన ఫోన్ కాల్ సంబంధించినటువంటి ఆడియో టేపులు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ఎలా అందాయి అనేది ఇప్పటికీ $1 కోటి ప్రశ్నగానే మిగిలింది. చట్ట ప్రకారం ఏదైనా కేసు సంబంధించి వీడియో రికార్డింగ్లైనా, ఆడియో క్లిప్లైనా, ఇతర ఆధారాలైనా సాక్ష్యాలుగా పరిగణించాల్సి ఉంటుంది. దర్యాప్తు అధికారులు వీటిని నేరుగా సంబంధిత న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి బయట వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మాజీ సీఎం కేసీఆర్ చేతికి నందకుమార్ ఆడియో టేపుల చేరడం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని స్పష్టం చేస్తున్నది. దీనిపైన అప్పట్లోనే పెద్ద స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తనతో నందకుమార్ మాట్లాడిన మాటలను మొబైల్లో రికార్డ్ చేశారని నష్టం వరకు ప్రయత్నించారు. ఇది కరెక్ట్ అనుకుందాం. మరి సింహాజీ స్వామితో నందకుమార్ మాట్లాడిన మాటలను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రికార్డ్ చేసే అవకాశం లేని నేపథ్యంలో వారి సంభాషణలు ఆడియో టేప్ ఎలా బయటకు వచ్చింది అనే ప్రశ్న ఇప్పటికి కూడా $1 మిలియన్ ప్రశ్న. సో ఇవన్నీ కనబడతా ఉంటే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తానికైతే ఒకసారి నందకుమార్ని కూడా లైన్లో తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. నందకుమార్ గారు చాలా విషయాలు కూడా చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఈ విషయంలో చాలా స్పష్టంగా నందకుమార్ గారే స్వయంగా రంగంలోకి దిగితే కనుక చాలా విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతోంది. అన్న నమస్తే. హలో అన్న నమస్తే. నమస్తే అన్న లైవ్లో ఉన్నారు మీరు? చెప్పండి. అయితే రేపు ఎవరు మాజీ ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు అక్కడ ఫోన్ ట్యాప్ విషయంలో విచారణకు హాజరు కాబోతున్నాడు. సో ఈ క్రమంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీరు మళ్ళీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం లేదా? ఆల్రెడీ ఒక కంప్లైంట్ కూడా రావడం, ఒక ఆర్టికల్ కూడా స్వేచ్ఛలో రావడం జరిగింది బిగ్ టీవీకి సంబంధించిన దానిలో. అసలు మీ రోల్ ఎలా ఉండబోతున్నారు రేపు? చూద్దాం వాళ్ళు ఏ విధంగా. ఇప్పుడు ఆల్రెడీ రాధాకిషన్ రావు అనే వ్యక్తి అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పాడు. అవును, నందకుమార్ ఫోన్ ఇంటర్సెప్ట్ చేశాము అంటే ట్యాప్ చేశాము, దాని ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చెప్పాడు. ఆ స్టేట్మెంట్ మన దగ్గర ఉంది. ఓకే, అది కాకుండా దీనికి మొత్తానికి పెద్ద ఆయన అని చెప్పి దాంట్లో రాయించాడు ఆయన. అవును. కానీ ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ వచ్చి ఎవరు చెప్పారని చెప్తాడు?
అవును, అదొక ప్రశ్న. సార్ చెప్పినా కూడా అది ఏ విధంగా అయినా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఏముందండి, లాస్ట్ టైం చెప్పిండు కదా ఆయన కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో కూడా డీసీపీ రాధాకిషన్ రావు 100 మంది ఉంటారని చెప్పిండు. సో పోలీసు అల్టిమేట్ గా పోలీసు బలి చేస్తారా, అది వాళ్ళని టచ్ చేయడానికి వెళ్తారా, ఇది ఏ విధమైన రాజకీయమైన గేమ్ నడుస్తుంది అనేది అర్థం కావట్లేదు. సరే ఏది ఉన్నా కూడా నా కేసులో స్పష్టమైన ఆధారాలని, నా దాంట్లో కేసులో నా ఫోన్ ట్యాప్ చేయడమే కాకుండా నేను చాలా సార్లు కమిషనర్ గారికి కూడా చెప్పాను, డీజీపీ గారికి కూడా చెప్పాను, సార్ ఎన్నో మీరు వాళ్ళు ఏదో ఫైల్స్ మూసిలేశారు అంటబెట్టారని చెప్పి ఏదో చేస్తున్నారు, అసలు దీంట్లో అన్నిట్లో అందరి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి మీరు ప్రూవ్ చేయలేరు, కానీ నా దాంట్లో ట్యాప్ చేశారని చెప్పి క్లియర్ గా ప్రూఫ్ ఉంది. ఎందుకంటే వాళ్ళే ఆ ఆడియోలు బయట పెట్టారు, టీవీస్ లో పొద్దున్నే వచ్చినాయి. తర్వాత స్వయంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని ఆడియోలు వీడియోలు వచ్చాయి. నా ప్రశ్న ఏంటంటే సీఎం గారికి ఆడియోలు ఎట్లా వచ్చాయి, అప్పుడున్న ఎక్స్ సీఎం గారికి ఆడియోలు ఎట్లా వచ్చాయి, ఆ వీడియోలు ఎట్లా వచ్చాయి? మరి వీడియోలు రావడానికి అదే ఇప్పుడు అది ఎవిడెన్స్ కదండి, ఆ కేసులో అదే మెయిన్ ఎవిడెన్స్. అది కోర్టులో ఉండాల్సిన వీడియోలు అతని దగ్గరికి ఎట్లా వచ్చాయి, మరి ఆడియోలు ఎట్లా వచ్చాయి అనేది ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్న. ఇది అందరికి అన్ని తెలిసినా కూడా ఎవరు ఎందుకు దీని మీద స్పందిస్తలేరు? ఇప్పుడున్న సీఎం గారు ఎందుకు స్పందిస్తలేరు? అప్పుడున్న బీజేపీ హోమ్ సెంట్రల్ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? స్టేట్ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? ఎక్కడో లేని ఆధారాల గురించి వెతుకుంటున్నారు, ఉన్న ఆధారాల గురించి ఎందుకు వదిలేస్తున్నారు అనేది నా ప్రశ్న. అక్కడ కేసు లో నా దాంట్లో ట్యాపింగ్ అయినట్టుగా ప్రూఫ్ ఉంది, నా దాంట్లో నా ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంది. ఇవన్నీ ఉండగా ఎందుకు స్పందిస్తారు అన్నది నా క్వశ్చన్. అయినా కూడా ఏంటంటే అల్టిమేట్లీ ప్రభాకర్ రావు గారు వచ్చి ఏం చెప్తారనేది ఒక ఆసక్తికరమైన విషయము. తానే చేశారని ఒప్పుకుంటారని నాకు తెలిసి వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింటది అందరిది, ఎక్కడ వాళ్ళది అక్కడ. తను వచ్చి నేనే చేశానని చెప్తాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది ఎవరు చేయించారనేది దాంట్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు దీంట్లో చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, ఎందుకంటే నాకు ఏ విధమైన సెక్యూరిటీ లేదు. నేను ఏది చేయాలన్నా కూడా నాకు ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరు ఏం చేస్తారనేది ఒక భయాందోళన ఉంటది. కాబట్టి నేను సమయం చూసి స్పందిస్తాను, ఎందుకంటే ఏ టైంలో ఏం చేయాలో చేయాల్సి వస్తుంది. దాన్ని చూద్దాం అండి, వచ్చి చెప్పిన తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దామండి. అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మనం గమనించినట్లయితే రేపు మెయిన్గా రేపటితోటి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా లేదా అనేటువంటి అవకాశం, తేటతెల్లమే అవకాశం కనబడతా ఉంది కదా మీ అంచనా ప్రకారం? కనబడుతుంది, కానీ నాకు తెలిసి ఎన్నో సార్లు ఇప్పుడు 15 నెలలు సమయం గడిచిన తర్వాత చాలా టైం దొరికింటది కదండి, ఎక్కడ సెట్టింగ్ అయిపోయింటే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు సరే నా ఒక్కరి గురించి ఇంతమంది కావడం ఏంటని చెప్పి తను బలి అవుతాడా అనేదే నాకు ఒక క్వశ్చన్. తనే బలి కావచ్చు, నేనే చేశాను తను ఒప్పుకుంటాడేమో, తనే శిక్ష పడుతుంది, దీన్ని పై వరకు తీసుకెళ్ళకపోయే అవకాశం ఉంటదేమో అని అనుకుంటుంది. లాస్ట్ టైం మన డీసీపీ సీఎం కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాడు కదా, అసలు డీసీపీ రాధాకిషన్ రావు 100 మంది డీసీపీలు ఉంటారు దగ్గర అని చెప్పి చెప్పాడు. సో అక్కడ ఎక్కడ కూడా ఏమైతుందండి, ఇప్పుడు నా హోటల్ ధ్వంసం చేసిండ్రు, నా హోటల్ ధ్వంసం చేసిన దాంట్లో క్రిస్టల్ క్లియర్ కేటీఆర్ గారు అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆదేశాలు ఉన్నాయి. ఆ సురేష్ బాబు అనేవాడు రాత్రి రాధాకిషన్ రావుతో కూర్చొని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో కూర్చొని మొత్తం స్కెచ్ చేసిన సంగతి అంతా ప్రూఫ్ ఉంది. అయినా కూడా కేటీఆర్ గారు ఏది మౌలిక ఆదేశాలు ఉంటాయి కదండి, రిటర్న్ ఆదేశాలు ఉంటాయి కదా. ప్లస్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఎప్పుడున్న సీఎం కానీ పాత సీఎం కానివ్వండి, ఏం చెప్పినా వీళ్ళు వర్బల్లీ చెప్తారు, బట్ రిటర్న్ ఇవ్వరు. ఇక్కడ అల్టిమేట్ గా బలయ్యేది ఆఫీసర్స్ అండి. ఇప్పుడు నేను జిహెచ్ఎంసీ కూడా కంటెంప్ట్ కేసు వేసిన, హైకోర్టులో వచ్చి కమిషనర్ చెప్పుకోవాల్సిందే కదా, రేపు జైలుకి వెళ్తే కమిషనర్ వెళ్ళాలి కదా. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఆఫీసర్లు అయినా పాత ఆఫీసర్లు అయినా కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళు చెప్తారు, ఓరల్లీ చెప్తారు, ఇరికేది మాత్రం అల్టిమేట్లీ ఆఫీసర్లే అని నా ఉద్దేశము. ఇప్పుడు నాకు నా హోటల్ ధ్వంసం చేయడానికి కారణం ఏంటండి, నేను ఇక్కడ ఈ కేసులో ఇలాంటి అప్రూవర్ గా మారకుండా నేను ఉన్నా కాబట్టి నాకు నన్ను ఆస్తులు ధ్వంసం చేసి నన్ను ఇబ్బంది పెట్టారు. అది సరే సమయం చూసుకొని దాన్ని ఎక్కడాలో అక్కడ కంప్లైంట్ పెడతాను, చూద్దాం. వాళ్ళు వచ్చి అసలు ఫస్ట్ ఏం చెప్తారు, ఆయన మీనేసుకుంటాడా, వేరే వాళ్ళని పెడతారా, ఎంతమంది ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, దీంట్లో ఎవరెవరు ఏమేం చేశారనేది బయటకు వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది అంటూ కూడా ఈరోజు నందకుమార్ కొంత అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను కూడా మొన్న చెప్పడం జరిగింది, ఆల్రెడీ శ్రవణ్ కుమార్ ఎపిసోడ్ తోటి ఆల్రెడీ మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. రేపు రాధాకిషన్ మెయిన్ ప్రభాకర్ రావు వస్తే ఈ విషయంపైన చాలా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి.
మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.